నమస్కారం అండి. నా పేరు పొత్తూరి రంగనాయకులు. నేను తిరుపతి ఆయుర్వేద కళాశాలలో ఆచార్యులుగా చాలా కాలం పనిచేశాను. 2018లో పదవీ విరమణ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను. రామోజీ ఫిలిం సిటీకి రావడానికి కారణం అక్కడ చైర్మన్ రామోజీరావు గారు ఒక తెలుగు నిఘంటువు తయారు చేసే ఉద్దేశంతో కొంతమందిని తీసుకుని వాళ్ళతో తెలుగు నిఘంటువు తయారు చేసి ప్రచురించాలి, అతిపెద్ద తెలుగు నిఘంటువు అనే ఉద్దేశంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను రామోజీ ఫిలిం సిటీకి వచ్చి 6 సంవత్సరాలైంది. నేను చిన్న వయసులో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా 1970ల నుంచి కూడా ఈనాడు పత్రిక చదివేవాడిని. ఈనాడు పత్రిక తెలుగు పత్రికా రంగంలో ఎన్ని మార్పులను తీసుకొచ్చిందో నేను చూసినవాడిని. ఇన్నేళ్ల తర్వాత ఆ మహానుభావుడితో నాకు పరిచయం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. రామోజీరావు గారు ఎటువంటి వారంటే, ఒక వ్యక్తి 1,00,000 మందిగా మారితే ఎలా ఉంటుందో అలాంటి వారు, లేదా 1,00,000 మంది వ్యక్తులు ఒకే ఒక వ్యక్తిగా మారితే ఎలా ఉంటుందో అంత గొప్పవాడు రామోజీరావు గారు. ధీరుడని, ధీమంత అని, ఆత్మధైర్యం కలవాడని, ఇట్లా ఎన్ని విశేషణాలైనా రామోజీరావు గారికి చెప్పవచ్చు. ఇంతటి అద్భుతమైన పాటవాన్ని ఉన్న వ్యక్తిని నేను కలుసుకోవటం నా జీవితంలో ఒక చాలా గొప్ప సంఘటన, ఒక పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం అనేది 2018 నుంచే నేను చేస్తూ ఉన్నాను. 2019, 20 తర్వాత కరోనా సమయంలోనూ సుదీర్ఘంగా ఎక్కువ కాలం పాటు ఆయనతో కూర్చుని, ఎందుకంటే రామోజీరావు గారికి ఒక చక్కటి తెలుగు నిఘంటువు చేయాలనే ఒక ఆలోచన ఉన్నది. అందువల్ల మేము ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువు, ఈ 2 నిఘంటువులని ఒకేసారి ప్రారంభించాం. దాదాపు తుది దశకు చేరుకున్న దశలో మేము రామోజీరావు గారి చేతుల మీదుగా ఆ 2 నిఘంటువుల్ని విడుదల చేయించే అవకాశాన్ని ఈ విధంగా కోల్పోయాం. ఈ సంవత్సరం ఆఖరికి ఈ 2 నిఘంటువులు తెలుగు ప్రజలకి ఆయన కానుకగా ఇద్దామని చాలా దశాబ్ద కాలంగా ఆలోచిస్తున్న ఆయన, కనీసం ఈ ఆఖరి రోజుల్లో ఆ చిన్న కార్యక్రమం కోసం ఆయన మాకు దక్కకుండా పోవడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ 6 ఏళ్ళు పనిచేసిన తర్వాత అంత మహానుభావంతో ఆయనలో ఉన్న ఎన్నో గుణాలను మేము కొత్తగా నేర్చుకున్నాం. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా నేను తిరిగి ఆయన దగ్గర విద్యార్థిగానే 5-6 ఏళ్ళుగా మెలుగుతున్నా. ఆయన ఎంతటి వాడంటే, ఆయన పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, తర్వాత విషయ పరిగ్రహాన్ని అన్నిటినీ అందరిలోనూ గమనిస్తారు. ఏ మనిషి ఎటువంటి వాడు, ఎవరు ఎటువంటి వారు, ఎవరికి నిజంగా విజ్ఞానం మీద ఆసక్తి ఉంది, ఎవరు ఎటువంటి వారు అనేది ఆయన ఇట్టే పట్టేస్తారు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, ఆయన ఎంత ధనికుడైనా కూడా ఆ ధనికులకున్న లక్షణాలు ఎప్పుడు కూడా బయటికి చూపించేవాడు కనిపించవు. చాలా పొదుపుగా ఉన్న మనిషి రామోజీరావు గారు. ఎంత ధనికుడైనా కూడా చాలా పొదుపుగా ఉంటారు. కాగితం ఒకవైపు రాసి ఇంకొక వైపు ఖాళీగా పడేయడు, 2 వైపులా రాస్తారు. ఏదైనా కూడా చిన్న వనరులు కూడా ఏది వృధా చేయకుండా ఉండటం నేను చూశాను. అది చాలా గొప్ప గుణం. అన్నిటికన్నా గొప్ప గుణం నేను నేర్చుకున్నది, సమయం అనేది ఎప్పుడూ వృధాగా కాదు ఆయన దగ్గర. ఎప్పుడు చూసినా కూడా కార్యాలయంలో కూర్చుని అన్ని పనులను నిర్వహిస్తూనే, ఒక సమావేశానికి ఇంకో సమావేశానికి ఒక 10 నిమిషాలు సమయం దొరికినా కూడా ఆ సమావేశంలో ఏదో ఒక పుస్తకం తీసుకుని దాన్ని చదివి అందులో ముఖ్యమైన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని అండర్లైన్ చేసి, ఈ విధంగా నిత్యం ఆ పఠనాభిలాష లేదా పఠన శక్తి చాలా ఎక్కువ రామోజీరావు గారికి. చాలా గొప్పగా పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తకాలు చదివిన తర్వాత ఏదైనా ఒక పుస్తకాన్ని నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, పలానా పుస్తకం మీరు చదివారా ఇది అని అడిగేవాళ్ళు. నేను ఇంకా ఆ పుస్తకం చదవలేదంటే మీరు చదవండి అని నాకు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ విధంగా పుస్తకాలను చదవడం, ఆ పుస్తకాలు కూడా ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం ఏ పబ్లిషర్స్ ఏ పుస్తకాలు, ఎకానమీ, చరిత్ర, ఇట్లా అనేక అంశాల మీద, రాజకీయాలు, బ్యాంకింగు, ఇట్లా అనేక అంశాల మీద ఎన్నో పుస్తకాలు ఆయనకున్న రామోజీ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు తెప్పిస్తే అందులో పుస్తకాలు ఏరుకుని దగ్గర పెట్టుకుని కనీసం నెలలో 4-5 పుస్తకాలు అవలీలగా చదివేసి తిరిగి ఇస్తూ ఉండేవాడు. అంత పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించేవాడు. తర్వాత ఆయనకు వచ్చిన కొత్త భావాలను ఎప్పటికప్పుడు చిన్న కాగితాలు తీసుకొని దాని మీద రాస్తూ ఉండేవాడు. ఆయన దస్తూరి ఎంత చక్కగా ఉంటుందంటే, చాలా నిదానంగా, చాలా గుండ్రంగా అంత చక్కగా రాస్తారు.
ఆయన అప్పుడప్పుడు రాసినవన్నీ కూడా తిరిగి వాటిని పుస్తక రూపంలో కూడా చాలా తయారు చేశారు. అంటే ఆయన మంచి రచయిత. తర్వాత బొమ్మలు చక్కగా వేస్తారు. ఆయన నిజానికి ఒక మంచి కార్టూనిస్ట్. ఎవరికి తెలియదు ఆ విషయం. ఆయన చక్కగా బొమ్మలు వేస్తారు, చక్కగా రాస్తారు. ఆ దస్తూరి చాలా బాగుంటుంది, బాగా చదువుతారు. అన్ని విషయాల మీద సమగ్రమైన లోతు ఉంటుంది. ఆంగ్ల భాష కానీ, హిందీ కానీ, తెలుగులో కానీ చాలా అద్భుతమైన పద పరిజ్ఞానం ఆయనకు ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆయన ఏదో కొంతకాలం చదివి ఆపడం కాదు, ఈ పని ఆయన జీవితాంతం చేస్తూ వచ్చాడు. వీటితో పాటుగా ఈ పరిశ్రమల నిర్వహణ, ఆ సంస్థల నిర్వహణ అద్భుతంగా చాకచక్యంగా చేస్తారు. ఆయనలో ఉన్న ధైర్యం చాలా గొప్పది. ఆయన కంటే ఎత్తుది ఆయన ధైర్యం. తర్వాత ఆయన ఓపిక, ఎంత ఓపిక అంటే దాంతోపాటుగా ఆయన చాలా చురుగ్గా ఉంటారు ఎప్పుడు మానసికంగా. ఇప్పుడు మనం చిన్న చిన్న గణిత సమస్యలు కూడా ఇప్పుడు ఏదో 2 సంఖ్యలు 3 సంఖ్యలు కలిపినప్పుడు 15 ఆరులు ఎంత అంటే వెంటనే 90 అని చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన ఆ వయసులో కూడా క్యాలిక్యులేటర్ కూడా వాడేవాడు కాదు. పెద్ద పెద్ద అంకెల్ని కూడా అవలీలుగా చెప్పేవాడు. మేము ఒకసారి కరోనా సమయంలో ఫిల్మ్ సిటీలో ఉద్యోగస్తులందరికీ ఔషధాలు తెప్పించాలి, ఆయుర్వేద మందులు ఇద్దామన్నారు. నేను ఆయుర్వేద వైద్యుని కాబట్టి నాకే అవకాశం ఇచ్చారు, మీరే మందులు ఎన్నుకొని తెప్పించండి ఇద్దామని. ఒక్కొక్క వ్యక్తికి ఇంత ఖర్చు అయితే మన దగ్గర 25,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంత అవుతుంది అన్నారు. నేను వెంటనే మొబైల్ ఫోన్ తీసి లెక్కేస్తుంటే ఏమక్కర్లే నేను చెప్తాను, ఫోన్ పక్కన పెట్టండి అని ఆయన టకటక చెప్పారు. అంటే అంత వయసులో కూడా ఆయన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఉదయం ఆఫీస్కి వచ్చేటప్పుడు 9 గంటలకి ఎంత ఉత్సాహంగా వస్తారో నవమొహంతో, సాయంత్రం 5:30కు వెళ్ళేటప్పుడు కూడా మొహంలో అదే కళ మనకు కనిపిస్తుంది. మనం సాధారణంగా కార్యాలయం నుంచి ఇంటికి పోయేటప్పుడు అలసిపోయి మా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుందాం అనే సైకాలజీతో మనం ఉంటాం. కానీ ఆయనలో సాయంత్రం కూడా దాదాపు అదే ఉత్సాహంగా ఇంటికి వెళ్తారు. ఎప్పుడు నిత్య నూతనంగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. మధ్యాహ్నం కాసేపు అరగంట విశ్రాంతి తీసుకున్నా కూడా ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారు. నేను ఆయుర్వేద వైద్యుని అవ్వడం వల్ల బహుశా ఆయనకి ఆయుర్వేద వైద్యుల్లో నేనే మొట్టమొదటిసారిగా పరిచయం అయినట్టున్నాను. ఆయుర్వేదం గురించి ఏ సందేహం వచ్చినా కూడా నాకు ఫోన్ చేసేవాళ్ళు, నా దగ్గర పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఆయన కూడా కొన్ని ఆయుర్వేద ఔషధాలు వాడేవాళ్ళు. ఆ ఔషధాలని నేనే సూచించేవాడిని. ఎవరికైనా అనారోగ్యం అనేది ఎప్పటికైనా ఎవరికైనా కలగవచ్చు. ఆయన ఒక గొప్ప విద్యావంతుడైన రోగి అని నేను చెప్పొచ్చు. ఒక పేషెంట్ ఎలా ఉండాలో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి పరీక్షలను నేర్చుకుని, రక్త పరీక్షలు కానీ అన్ని పరీక్షలు వాటినంతా కంప్యూటర్లోకి ఎక్కించి మెడికల్ రికార్డు చాలా చక్కగా పెట్టుకునేవాడు. ఎవరైనా వైద్యుడు మీ రిపోర్ట్స్ కావాలంటే ఏ రిపోర్ట్ ఎప్పుడైనా ఏ సంవత్సరందైనా ఇవ్వగలడు ఆయన. అంటే అంత చక్కగా ఆ రికార్డ్స్ చక్కగా నిర్వహించుకుంటాడు. అంటే ఒక వైద్యుడు ఆయన ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి అది ఇదని కాదు, అన్ని రకాల వైద్య విధానాల్లో మంచి ఏది ఉందో దాన్ని అందరూ వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన అన్ని రకాల వైద్య విధానాల్ని ఆయన తీసుకున్నాడు. మామూలుగా వృద్ధాప్యంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలకి ఫలానా ఆరోగ్య సమస్యకి ఏ వైద్య విధానంలో బాగుంటుంది అది ఆయనే ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ వైద్యున్నే సంప్రదిస్తాడు, ఆ ఔషధమే తీసుకుంటారు. ఈ విధంగా ఆయన అన్ని విధానాలను అన్నిటి కలిపి ఆ చికిత్సలు తీసుకోవడం అనేది చాలా నాకు మంచి అలవాటుగా నాకు కనిపించింది ఆయన దగ్గర. ఆయనకి ఏదైనా ఆయుర్వేదంలో సందేహం వచ్చినా కూడా నన్ను అడిగేవాళ్ళు, మీరు నాడి చూడగలరా, నా నాడి ఎటువంటిది అని. ఆయన ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. ఎప్పుడు సమయం ఉన్నా కూడా ఆయుర్వేదంలో ఉన్న లోతులు ఏమిటి, అందులో ఏవి మంచి గ్రంథాలు, ఎంతవరకు వాటిని ప్రజలు ఏ వ్యాధుల్లో అది పనికొస్తుంది, ఇట్లాంటి అనేక అంశాలని ఆయన అడిగి తెలుసుకునేవారు. అంటే ఈ విధంగా ఆయనకు కొత్త అంశాల మీద ఎప్పటికీ ఆసక్తి ఉండేది. కొత్తవి తెలుసుకోవాలి, చదవడం, ఇది చాలా గొప్ప అంశం. వీటితో పాటుగా ఆయన సమయ పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో ఆర్థిక పరిపాలన కూడా అలాగే ఉంటుంది. డబ్బులు వృధాగా ఎక్కడ ఖర్చు పెట్టరు, కానీ అవసరమైన చోట ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. నిజానికి ఈ ప్రవర్తన నాకు ఎవరిలోనూ మనకు కనిపించదు. డబ్బు ఎక్కువైతే మనిషికి చాలా సహజంగానే గర్వం వస్తుంది. డబ్బు తగ్గితే చాలా పేదరికం వచ్చి అయ్యో నేను ఇట్లున్నాను అనుకుంటాం, నిరాశ నిస్పృహలు కలుగుతాయి. ఆయనకు ఎంత డబ్బున్నా ఆ స్థితి ప్రజ్ఞత తర్వాత అట్లాగే ఉండడము, మానసిక ధైర్యం చాలా గొప్పది. ఆయన డబ్బుతో ఎప్పుడు కూడా డబ్బుని సంపాదించాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఆయన చేసిన కృషికి డబ్బు వచ్చింది. తర్వాత ఆయన ప్రతిరోజు కొత్త ఐడియాస్ని ఆహ్వానిస్తాడు, కొత్త భావాలు. అంటే
ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త ఐడియాలే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ఆయన కేవలం ఒక జర్నలిజంలోనే కాదు, అనేక రంగాల్లో ఎవరు కొత్త ఐడియా ఇచ్చినా కూడా ఆహ్వానిస్తారు. మామూలుగా రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగస్తులందరికీ కూడా చాలామందిని మీకు ఏమైనా ఐడియాస్ వస్తే ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎవరైనా వారానికి ఒక ఐడియా అయినా ఇవ్వండి అంటారు. ఐడియాస్ అన్నీ తీసుకుంటారు. వాటిని చక్కగా వేటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు, వేటిని ఇంప్లిమెంట్ చేయలేము, వేటిని ఎందుకు వాడుకోవాలి, ఇట్లా ప్రతిదీ అంటే విద్యారంగంలో కానీ లేదా ఈ ఈ న్యూస్ మీడియాలో కానీ టెలివిజన్ రంగంలో కానీ ఎక్కడైనా సరే కొత్త ఐడియాస్ ఎప్పటికీ తీసుకుంటూ ఉంటారు. ఆయన మాకు దాదాపుగా ప్రతి వారం ఒక సమావేశం నిర్వహించేవారు. ఆ సమావేశం 2 గంటలు జరుగుతుంది అనుకుంటే ఆయన చేతికి వాచి కూడా చూసుకునేవాళ్ళు కాదు. సరిగ్గా 2 గంటల తర్వాత ముగించేవాళ్ళు ఆ సమావేశాన్ని. అంటే అంత చక్కటి సమయ స్పృహ ఆయనలో నేను చూసేవాడిని. అట్లాగే ఆయనలో హాస్య చతురత ఎంత ఉంటుందని ఎప్పుడు చాలా సీరియస్గా ఉండరు. ఎప్పుడు కోపంగా ఉండడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఉద్యోగస్తులతో చాలా నెమ్మదిగా మాట్లాడతారు. చాలా హాస్యస్ఫోరకంగా ఉంటారు. చాలా అంటే తగు సమయంలో ఉద్యోగస్తులతో ఎలా ఉండాలి, ఉద్యోగస్తులతో ప్రవర్తన అనేది అంటే తను పని చేయడం కాదు, పని చేయించటం. ఆయనకు పని చేయించడం బాగా తెలుసు. పని చేయించడంతో పాటు పని కూడా చేస్తాడు అతను. అంటే ఈ 2 లక్షణాలు ఆయనతో ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తితో నాకు ఈ వయసులో పరిచయం కావటం నేను చాలా అదృష్టంగా భావించాను. అందువల్ల నేను అతనిని చాలా దగ్గరగా చూశాను. ఎందుకంటే దాదాపు ప్రతి వారం కలవటం, ప్రతి వారం ఎప్పుడు కలిసినప్పుడల్లా ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడటం, ఆయన తన జీవిత అనుభవాలను కూడా మాతో అప్పుడప్పుడు పంచుకునేవాడు. చిన్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇలా చదువుకునేవాడిని, ఇలా కష్టపడేవాడిని, తర్వాత వ్యాపారంలో నేను ఇలా ఎదిగాను. ఇలా ఆయన ఎదగటానికి కారణం ఆయనలో మొట్టమొదటి లక్షణం నిజాయితీ అని నాకు అనిపించింది. ఆయన మొట్టమొదట మార్గదర్శనం నడిపినప్పుడు కానీ, ఆ తర్వాత అన్నదాత పత్రికను పెట్టినప్పుడు కానీ, తర్వాత ఈనాడు పత్రికను పెట్టినప్పుడు కానీ, ఆయన ఈ వ్యాపార రంగంలో ఆయనకున్న ధైర్యం, తర్వాత ముందు చూపు, తర్వాత పరిశీలించడం, ముందు సమాజాన్ని పరిశీలించి ఎక్కడ ఏది లేట్ వచ్చింది, అక్కడ మనం ఏం చేయగలం అని ఆలోచించడం, తర్వాత ఇతరుల సలహాలు తీసుకోవటం, ఆ సలహాలని వాడుకోవటం, తర్వాత ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవటం. 88 సంవత్సరాలు జీవించడం అంటే మనిషి జీవితంలో మామూలు విషయం కాదు, చాలా గొప్ప అంశం. భారతదేశంలో సగటున 70-80 సంవత్సరాల మంది ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు. కానీ ఆయన 88 సంవత్సరాలు సుదీర్ఘకాలం జీవించారు. ఇంకా జీవించాల్సిన అవకాశం ఉండేది ఆయనలో. ఆయనకు దీర్ఘాయుష్యు అంటే ఆయన చాలా కాలం బతకాల అని ఆ రోజుల్లో కొండవీటి వెంకట కవి అని ఒక తెలుగు కవి ఒక గేయం రాశారు, ఒక పద్యం రాశారు. ఆ పద్యాన్ని నేను ఇటీవలే సేకరించాను. ఆ పద్యం ఇక్కడ ప్రచురితం కాలేదు. ఆయన కొండవీటి వెంకట కవి గారు దాదాపుగా ఒక 25 ఏళ్ల ముందు రాసిన ఈ పద్యం, ఏమాత్రం అధికార కాంక్ష మది లేనే లేక సర్వ ప్రజాస్వామితము నెదండగోరి పటుదీక్ష దక్షత నిలిచి యాంధ్రీ మాంగల్య చిరరత్న రుచులు దీపింపగా చేసితో రామోజీ చెరుకూరు వంశ వరచంద్ర నీకు దీర్ఘాయువవు అనే 30 సంవత్సరాల ముందు రాసిన ఈ పద్యంలోని అంశాలు, ఈ పద్యంలో ఉన్న శక్తి ఆయనకి ఇంత ఆయుష్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆయనలో ఉన్న ఉదార స్వభావం ఎంతగా ఉంది అంటే అది నేను చాలా సందర్భాల్లో గమనించాను. నేను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో పనిచేసే గత కొన్ని సంవత్సరాల్లో ఒకసారి అండమాన్ నికోబార్కి వెళ్ళొద్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి ఒక 10 రోజుల ట్రెక్కింగ్ చేద్దామని. ఇది కేవలం ఉద్యోగంలో చాలా బిజీగా ఉంటాం కాబట్టి కొంత విరామం కోసం, విశ్రాంతి కోసం నేను అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ వెళ్ళి ఒక 10 రోజులు గడిపేసి వచ్చాను. వచ్చిన తర్వాత రామోజీరావు గారిని కలిసి, సార్ ఇట్లా అండమాన్ నికోబార్ వెళ్ళొచ్చాను, 10 రోజులు సెలవు తీసుకున్నాను, నిన్ననే వచ్చాను అని. అక్కడ విశేషాలు ఏమిటి అంటే అక్కడ ఉన్న అండమాన్ నికోబార్ విశేషాలు నేను చూసిన, అక్కడ స్థానిక గిరిజనులు కానీ ఆ ప్రాంతీయ ప్రజలు అక్కడ ఉన్న విశేషాలు అన్నీ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎంత ఖర్చు అయింది మీకు అన్నాడు. ఎంత ఖర్చు అయిందంటే ఎక్కువగా ఏం కాలేదు సార్, ఒక 25,000 ఉంటుంది అంతే అని. మొత్తం మీరు రేపు వచ్చి తీసుకోండి డబ్బులంతా అన్నారు. ఎందుకండి నాకెందుకు, నేను పర్సనల్ ట్రిప్ నేనేదో వెళ్ళొచ్చాను ఆనందం కోసం వెళ్ళొచ్చాను. లేదు మీకు ఆనందం కలిగితే, మీకు విజ్ఞానం కలిగితే అదంతా నాకు ఉపయోగపడుతుంది కదా, మీరు తీసుకోవాల్సిందే అంటే అంత ఉదారంగా ఉంటారు. మామూలుగా ప్రభుత్వంలో కానీ ఏ సంస్థలో కానీ ఇటువంటి ఉదారత మనకి ఎక్కడా కనిపించదు. నేను మళ్ళీ ఇటీవల నిఘంటు కార్యక్రమంలో తెలుగు నిఘంటు చేస్తున్నా.
ఈ లెక్సికోగ్రఫీ, లెక్సికాలజీ అనే విషయం నిఘంటువులకు సంబంధించింది. ప్రపంచంలో కొంతమంది లెక్సికోగ్రాఫర్స్, నిఘంటువేత్తలంతా ఇరాన్ రాజధాని టెహరాన్లో కలుస్తున్నారని తెలుసుకుని నేను కూడా వెళ్ళి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చైర్మన్ గారికి ఒకసారి చెప్పాను. ఇట్లా టెహరాన్లో లెక్సికోగ్రాఫర్స్ అంతా కలుస్తున్నారు సార్, నేను కూడా ఒక వారం రోజులు వెళ్ళొద్దాం అని అనుకుంటున్నాను అని. ఆయన అన్నారు, నిఘంటువు బాధ్యత మీది, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళి రండి ముందు అన్నారు. నేను వెంటనే టెహరాన్ వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొని రాగానే మళ్ళీ వివరంగా అడిగారు, అక్కడ విశేషాలు ఏమిటి, ఎలా ఉన్నారు, ఆ దేశాల్లో నిఘంటువులు ఎలా తయారు చేస్తున్నారు, నిఘంటు శాస్త్రం ఎలా వికసించింది, ఇట్లాంటి అనేక అంశాలు. అంటే ప్రతిదానికి చాలా ఉదారంగా ఆయన అన్ని విషయాలు తెలుసుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించడం. ఆయనే మాకు చివరికి కృతజ్ఞతలు చెప్తున్నారు, మీరు ఎవరు తీసుకొని ఈ పెద్ద ప్రాజెక్ట్ని మీరు తీసుకుని నాకు సహాయం చేస్తున్నారు, మీకు కృతజ్ఞతలని. మేము కాదు సార్, తెలుగు ప్రజలందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఈ పెద్ద నిఘంటువుని దాన్ని మీరు తెలుగు జాతికి మీరు ఇస్తున్నారు, కాబట్టి మేమే మీకు రుణపడి ఉంటామని నేను తరచూ చెప్పేవాడిని. కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. నేను ఇంకా తెలుగు భాష కోసం ఎంతో చేయాల్సి ఉంది, ఇంకా చేయాలి, తెలుగు భాషలోనే చాలా మన సాంప్రదాయక విద్యలు కానీ లేదా ఆధునిక విద్యలు కానీ అన్నీ మనం భాషలోనే ఉండాలి, దానికి ఏం చేయాలి, మీరేమైనా కొత్తగా ఆలోచించండి అని ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని పురమాయించడం. చివరి రోజుల్లో ఆయన గత 1 సంవత్సరం 2 ఏళ్లుగా ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్న అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని తీసుకుని ఈ కృత్రిమ మేధతో మన సంస్థలో కానీ, మన విద్యా సంస్థల్లో కానీ లేదా మన మీడియా సంస్థల్లో కానీ కృత్రిమ మేధతో మనం ఏ విధంగా ఇంకా మెరుగుపరచుకోవచ్చు మన సంస్థల్ని, అందులో ఉన్న విజ్ఞానాన్ని ఎట్లా తీయవచ్చు. ఇప్పుడు రామోజీ నాలెడ్జ్ సెంటర్ అనే ఉంది, 40,000 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాల్లోని అసలైన అంశాలన్నీ ఎలా వెలికి తీయాలి అని నన్ను ఒకసారి ప్రశ్న అడిగారు. అంటే దానికి ఉన్న ఒకే మార్గం ఉంది సార్, మనం చదువరులను తీసుకొని ఆ పుస్తకం చదివి అందులో డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని మనం కంప్యూటరైజ్ చేసుకోవాలి, వాటిని మనం తిరిగి ఎక్కడైనా ఈనాడు, ఈటీవీలో ఎక్కడైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కృత్రిమ మేధతో మనం ఏమైనా చేయొచ్చా, ముందు మనుషులను పెట్టండి అన్నారు. కాబట్టి కొంతమంది మనుషుల్ని పిలిపించి చదవాలని వాళ్ళతో చాలా పుస్తకాలు చదివించి ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పని పక్కన సాగుతుండగానే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఏమైనా చేయొచ్చా అంటే ఆ పుస్తకాన్ని మనం ఫీడ్ చేసి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయటం, ఈ ఎక్స్పెరిమెంట్లు ఇటీవల చేస్తున్నారు ఆయన. అంటే ఆయన ఎప్పుడు ఊరుకోరు, ఎప్పుడూ ఏదో కొత్త పని చేస్తూనే ఉంటారు. ఈనాడుకు, ఈటీవీకి, తర్వాత తన ఉద్యోగస్తులకు ఎప్పుడు కొత్త సమాచారం ఇవ్వడము, వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వడము, ప్రోత్సహించడం, వాళ్ళను ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళని అణచటము లేదా వాళ్ళని ఉద్యోగిగా చూడటం అనేది ఆయన దగ్గర ఎప్పుడూ లేదు. ఏదైనా ఉద్యోగంలో చేరడానికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు ఇక్కడ అని అడుగుతారు. ఏమన్నా 2 ఏళ్ళు చేస్తాం, 3 ఏళ్ళు చేస్తాం అంటే అలాంటి వాళ్ళు మాకు శాశ్వతంగా ఇక్కడ ఉంటే మీరు ఉండండి, లేకపోతే లేదనేవాడు. అంటే ఉద్యోగస్తుని తన సాటి మనిషిగా చూడటం, వాళ్ళకు ఒక జీవితాంతం మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడే మా దగ్గర ఉండాలి అని అనుకోవటం అనేది చాలా గొప్ప మనసు అది. ఈ విధంగా నేను అనేక అంశాలు అంటే ఆయన మనస్తత్వం యొక్క 360 డిగ్రీల్లో చుట్టూ తిరిగి చూశాను. అందులో నేను గొప్పగా నేర్చుకునేది సమయం వృధా చేయకుండా ఉండటం అనేది ఒకటి, నిత్య అధ్యయనం, ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండడం, తర్వాత ఏదో ఒకటి చదివి అందులోని అంశాన్ని అర్థం చేసుకోవటం, ఇతరుల నుంచి ఎప్పుడు సలహాలను తీసుకుంటూ ఉండడం, ఏ సలహాలని మనం ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా దాన్ని మన సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయాలనే అంశాన్ని ఆలోచిస్తూ ఉండడం, తర్వాత కొత్త సంస్థలు ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఈ విధంగా ఎప్పుడు కూడా కొత్త ప్రయోగాలు, సృజనాత్మకత అది ఎప్పుడు లోపించదు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం అది. మాకు అన్నిటికంటే చాలా బాధ కలిగించేది ఏంటంటే ఈ 2-3 సంవత్సరాలు కూడా మేము తెలుగు నిఘంటువుని బయటికి తీసుకురావటం, తర్వాత ఈ క్రిటికల్ టైంలో అంటే ఈ సంక్లిష్టమైన సమయంలో మాకు లేకుండా పోయారనే బాధ మాకు చాలా ఉంది. ఇప్పుడు దాన్ని మేము ఓర్చుకుని మా పనిని చేయాలి. ఈరోజు రామోజీరావు గారు అస్తమించారు. దానికి మేము సెలవు తీసుకోలేదు. ఆయన పని చేస్తూనే ప్రాణం విడవాలనే కోరిక ఆయనది. అందువల్ల ఆయన ఈరోజు మా ముందు లేకపోయినా కూడా మేము ఈ రోజులో కార్యాలయంలో ఒక రోజులో ఎంత పని చేయాలో అంత పని చేసే ఈ రోజున మేము ఇంటికి వచ్చాం. మేము ఆయనకి శ్రద్ధాంజలి ఈ రూపం పని చేస్తూనే ఆయనకి శ్రద్ధాంజలి ఇస్తున్నాం. కాబట్టి అంత గొప్ప ఒక మేరునగ ధీరుడితో కలిసి ఒక 5-6 ఏళ్ల పాటు దగ్గరగా చూసి ఆయనతో సంభాషించి ఆయన మెదడులో నా పేరు గుర్తుంది అనే ఒకే ఒక సంతోషంతో నాకు తర్వాతి జీవితాన్ని నేను సంతోషంగా గడపగలనని నేను చెప్పగలను.